ఎక్స్ట్రా న్యూస్ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో దశాబ్ద కాలంగా శిథిలావస్థలో ఉన్న రమణయ్యపేట జె అన్నవరం ఆర్ఎండ్బి రహదారి పునర్నిర్మాణం కోరుతూ సిపిఎం అనుబంధ సంఘాలు మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు తెలిపారు. అడ్డతీగల మండలం గుంటువానిపాలెం, ఏలేశ్వరం మండలం రమణయ్యపేట రహదారిపై ధర్నా, రాస్తారోకో, వంటవార్పు కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గిరిజనులకు ప్రధాన రహదారి అయిన ఈ మార్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గతేడాది సెప్టెంబర్ 17న జరిగిన ఆందోళనలో ఐటీడీఏపీఓ స్మరణ్ రాజ్ ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు గిరిజన సంఘాలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామని లోతా రామారావు స్పష్టం చేశారు. తూర్పు కాపు కులస్తులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పనపై హర్షం వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా ఓబీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన తూర్పు కాపు కులస్తుల విజ్ఞప్తులను స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సంబంధించిన జీవోను ఆమోదించారు. ఈ నిర్ణయంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో తూర్పు కాపు నిరుద్యోగులు ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కలగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వలస వచ్చిన తూర్పు కాపు కులస్తులు మైగ్రేషన్ సర్టిఫికేట్ తో సంబంధిత ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ను తక్షణమే జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు తూర్పు కాపు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్వాన్లో పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లల కోసం కేటాయించిన ఆట స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మారిస్తే పిల్లలు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. పిల్లల పార్కును ప్రభుత్వమే కబ్జా చేస్తూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో కార్యాలయంలో ఉన్న రెవెన్యూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. జర్నలిస్టుల వీడియోలను తీస్తూ రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. We want our land back. We want our land back. We want MRO. Go back. MRO. Go back. Go back. RDO. We want justice. We want justice. We want justice. We want our park. Back. We want our park. Back. We want our park. We want MRO out. We want MRO out. MRO. ఇది ఫాదర్ బాలయ్య నగర్ పార్కు పోయిన చాలా సంవత్సరాల నుంచి మన హుడా లేఅవుట్ కిందనే పార్కు స్థలాన్ని మనకు కేటాయించడం జరిగిన తర్వాత ఇది దాదాపు 1600 గజాల పార్కు. ఫర్ ద లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చినాయి ఇక్కడ. దాని గురించి మేము ఆల్రెడీ కోర్టులో కేసు వేశాము. ఈ పార్క్ గురించి ఆల్రెడీ 2011లో ఒక కేసు వేశాము. ఆ కేసు ఆల్రెడీ సబ్జుడీస్ ఉంది. ఆ కేసు నడుస్తుంది. ఈ కేసు నడుస్తున్న తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేసింది అంటే తన ఎంఆర్ఓ ఆఫీస్ని తీసుకొచ్చేసి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ చేశారు? మన హుడా పార్క్ లో చేశారు. హుడా పార్క్ అనేది మా పార్కు, మన చిల్డ్రన్స్ పార్కు, మా కాలనీకి ఇచ్చిన పార్క్ ని గవర్నమెంట్ ఆక్రమించుకుని దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్లడం చాలా 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 దురదృష్టకరము. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ తోటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసెస్ ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? గవర్నమెంట్ స్థలాలలో ఉండాలి. ఇది హుడా పార్క్ గ్రీన్ జోన్.
గ్రీన్ జోన్ లో కూడా తీసుకొచ్చేసి ఎంఆర్ఓ పార్క్ పెట్టేసి నిన్న మరి పేపర్లో ఆర్డీఓ ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారనే మాట మేము పేపర్లో చదవడం జరిగింది. ఇది చాలా చాలా దుర్మార్గం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపాలిటీకి తీసుకొచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అసంపూర్తిగా నిలిచిన పనులను ఆయన పరిశీలించారు. రాజగోపాల్ రెడ్డివి అన్ని ఉట్టి మాటలే తప్ప ఎక్కడా కూడా పనులు అమలు చేయలేదని విమర్శించారు. రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా వైన్స్ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొడితేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. పనులు కొద్ది కూడా ఏమాత్రం కూడా ముట్టుకోలేదు. ఇలా ఒక దోబిఘాటే కాదు, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏంది? గొప్పలు చెప్పుకుంటాడు ఇక్కడ ఎమ్మెల్యే. ఎప్పుడు మున్సిపాలిటీకి నేను 200 కోట్ల నిధులు తెచ్చిన, ఆ 200 కోట్ల నిధులతోటి మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేసిన. నిజంగానే మాట్లాడదాం, నువ్వు తెచ్చిన నిధులన్నీ మాట్లాడదాం. నువ్వు 14 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఎన్ని నిధులు తెచ్చినావు? ఇవాళ మున్సిపాలిటీకి ఎన్ని తెచ్చినావు? 200 కోట్లు అంటున్నావుగా, లెక్కలు చెప్పు. నువ్వు తెచ్చిన నిధులు శూన్యము. ఇప్పుడు 2 సంవత్సరాలలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు చూయించు, జీవోలు చూయించు. మున్సిపాలిటీకి, చౌటుప్పల్ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తెచ్చినావు జీవో రూపంగా చూయించు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చౌటుప్పల్కి మంచినీళ్ళ కొరకు అది అమృత్ పథకం కింద 22 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. దాన్ని మీరు కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు సంవత్సరం గడుస్తూ ఉన్నది, అయినా కానీ తట్టని మట్టి తీయలేదు. ఇవాళ ఒలిగొండ రోడ్డు పరిస్థితి చూస్తే అది గట్టినే ఉంది, ఎక్కడ చూసినా గందరగోళంగా ఉన్నది. ఇవాళ హాస్పిటల్ ఏందండి? ఇవాళ హాస్పిటల్ చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ 100 పడకల హాస్పిటల్ నేషనల్ హైవే మీద ఏదైనా యాక్సిడెంట్. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు దగ్గర ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్ బస్సులు ఆపడం సంతోషకరమని పెద్దమందడి బీజేపీ మాజీ అధ్యక్షుడు రమేష్ అన్నారు. బస్టాప్ మంజూరు కాకపోయినా వెల్టూరుతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ప్రయాణంలో సౌలభ్యం కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డికి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. చేయడం జరిగింది. ఈ మామనా డిపో కూడా బస్సులు ఆపడం సంతోషకరమైన విషయము. ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ప్రత్యేక మా గ్రామ తరపుకెళ్ళి వాస్తవంగా ఇట్లకెళ్ళి చుట్టుముట్టు కూడా 8-9 గ్రామాలు ఉన్నాయి. అన్ని విధాలుగా సెంటర్ అవుతుంది కాబట్టి మంచి గ్రామస్తులు అడిగిన ఎంబడే మరి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యి అనుకునేది స్టాప్ పెట్టిస్తాని మాట ఇచ్చి ఈరోజు రిక్వెస్ట్ స్టాప్ చేయడం జరిగింది. సంతోషకరమైన విషయం. ప్రత్యేకంగా ఈ ఊరు డెవలప్మెంట్ గురించి నీకు మా ఊరు నుంచి ఆప్యాయతతో అభిమానంతో ఆ రోజుల్లో ఎలక్షన్ల ముందర కూడా లీడ్ చేయడం జరిగింది. మరి అదే విధంగా కూడా మా ఊరు అభివృద్ధి మీ వంతు సహకారం అన్ని విధాలుగా ఉంటుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఏదంటేనంటే మాకు ఇంతకుముందు 6:30 బస్సు 6:30 గంటలకి తప్పితేనంటే 7 గంటలకు ఆడ మామనార్కి వెళ్ళాలంటే 6:30 తప్పితే లేకుండే. చుట్టుముట్టు గ్రామాలు కూడా పోవాలంటే ఇప్పుడు గట్లకానపూరు, తాండలు, సోల్పూరు వరకు ఇట్లా పోతారు. అవతల వచ్చినట్లయితే బలిటిపల్లి, కన్ననూరు, వర్నే, ముత్యాలంపల్లి, ఎంకంపల్లి ఇట్లా చుట్టుముట్టు గ్రామాలు ఉన్నాయి కాబట్టి మరి అన్ని గ్రామాలకు కూడా సెంటర్ ఉంది కాబట్టి ఈ ఒక్క వనపర్తి డిపోనే కాదు, మామనార్ డిపో, గద్వాల్ డిపో, కొల్లాపూర్ డిపో, ఈ డిపోల నుంచి కూడా ఈ చేసి మేమంటున్నాం, మీరు రిక్వెస్ట్ స్టాప్ అంటున్నాము, దయదలిచి పూర్తి స్థాయి స్టాప్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా మా అంటే ఇటకెళ్ళి ఉన్న ఆశయము ఆలోచన అంతా కూడా ఈ డెవలప్మెంట్ అయితే అందరికి అందుబాటులో ఉంటుందని ఆలోచన. ఈ మండలం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎంత ముందుకు తీసుకెళ్తానంటే ఎంత తొందరగా అభివృద్ధి చెందుతానంటే మీరు అన్నమాటకు కట్టుబడి ఉన్నారు అనేది నమ్మకం అందరిలోనూ ఏర్పడుతుంది. ఆ దిశగా ముందడిగేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వచ్చే రోజు స్టాప్ చేయడం జరిగింది. ఈ మామనా డిపో కూడా బస్సులు ఆపడం
విద్యార్థుల భవిష్యత్తు కేవలం మార్కులపైనే ఆధారపడదని, మార్కులతో పాటు మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, విలువలు కూడా అంతే ముఖ్యమని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి నరేంద్ర అన్నారు. రేకుర్తి విజన్ హై స్కూల్లో విజన్ సంస్కృతి పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించినప్పుడే సమాజానికి ఆదర్శ పౌరులుగా తయారవుతారని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ సిరిపురం ప్రసాద్, డైరెక్టర్ సందవేని వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక శిక్షణను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు, నాటికలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఐఐటిలో సీట్ వస్తుంది. ఐఐటి అడ్వాన్స్ పరీక్షలో సీట్ రావాలంటే 30% మార్కులు ఐఐటిలో సీట్ వస్తుంది ఆ పరీక్షలో. అంటే మనం ఇలా 100%, 100కు భిన్న 100 అనే దానికి పోయినాక ఒకేసారి ఆ స్థాయికి పోయినాక ఏమవుతుందంటే పిల్లలు డిస్కరేజ్ అయిపోతుంటారు. ఏంటి నాకు 100 మార్కుల పరీక్షలో మరి 50 కూడా వస్తలేవు, నేను అన్ఫిట్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లల మార్కులు కాకుండా వాళ్ళ సబ్జెక్ట్ ఏంది చూడండి, బేసిక్స్ని ఇంప్రూవ్ చేసుకునే ప్లాన్ చేయాలి. ఇవాళ దేశం మొత్తంలో చూస్తే చాలా మట్టుకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండట్లేదు. చాలామంది పిల్లలకు స్పష్టంగా అసలు వాళ్ళ పేరు, తల్లి పేరు, తండ్రి పేరు రాయలేకపోతున్నారు. ఓకే, తర్వాత చిన్న చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వట్టిగా 1/4 + 2/4 అంటే కూడా. విజన్ హై స్కూల్లో విజన్ సంస్కృతి పేరిట యాన్యువల్ డే అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు పాల్గొని ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరుగుతుంది. కావున వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా విజన్ హై స్కూల్ నందు ఈ విద్యా సంవత్సరం మేము తీసుకున్నప్పటి నుండి వివిధ రంగాల్లో, అన్ని రంగాలతో పాటుగా విద్యతో పాటుగా అన్ని రంగాల్లో కూడా పిల్లలకు నేర్పడం జరుగుతుంది. ఈ సెలబ్రేషన్కి సహకరించిన మా తల్లిదండ్రులందరికీ, మా విద్యార్థులందరికీ కూడా. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో గిరిజన డిఈడి విద్యార్థులు గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియం ఇన్ఛార్జ్ వీరస్వామి గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంపై విద్యార్థులకు వివరించారు. గిరిజన బిఈడి కళాశాల ప్రిన్సిపల్ భవానీ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మ్యూజియం ఏర్పాటుకు కృషి చేసిన ఐటీడీఏ పీఓకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలపై తమకు తెలియని అంశాలు తెలుసుకునే అవకాశం లభించిందని, భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా విద్యార్థులకు ఇవి బోధించడానికి ఈ సందర్శన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నా పేరండి వైకేడి భవాని, భద్రాచలం కాలేజ్ నుంచి వచ్చాము. దీంట్లో ఉన్నటువంటి ట్రైబల్ స్టూడెంట్స్ అది మెరిట్ బేస్డ్లోనే తీసుకుంటాము. మేము ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే కాలేజీలో మొత్తం టోటల్ ఏజెన్సీ ట్రైబల్ స్టూడెంట్సే ఇక్కడ ఉంటారు. మేము పిల్లల్ని ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి తీసుకొని వచ్చాము. ఇక చాలా బాగుంది మ్యూజియం అనేది. ఇక్కడ కల్చర్ గురించి కానీ, హంటింగ్ కానీ, అలాగే దేవతామూర్తులు ఎలా ఉంటుంది, ఎలా ఏ విధానం ఏంటి, ఆర్నమెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడడము, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడము. వాళ్ళు కూడా మన ట్రైబల్లో వివిధ తెగల వాళ్ళు ఎటువంటి ఆర్నమెంట్స్ వాడతారు, ఎటువంటి వస్తువులు యూజ్ చేసేవాళ్ళు, వాళ్ళ కల్చర్ విధానం ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా నేను కూడా చాలా తెలియని విషయాల్ని ఈ సందర్భంగా తెలుసుకున్నాను. ఇది ఫ్యూచర్ జనరేషన్స్ స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళు టీచర్ ట్రైనీస్ అనమాట. అందువల్ల వీళ్ళు తెలుసుకోవడం వల్ల మా స్టూడెంట్స్కి, వాళ్ళ స్టూడెంట్స్కి కూడా ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంది. పిఓ గారు దీన్ని మంచిగా అభివృద్ధి చేశారు. ఎక్స్టెండ్ చేయడం అనేది, పాత మ్యూజియంని చూశాను, ఇప్పుడు ఇది ఇంకా చాలా బాగుంది. ఫ్యూచర్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. డిఎల్ఏడి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను భద్రాచలం డిఎడ్ కాలేజ్లో. ఈ
డిఎడ్ కాలేజ్లో మాకు విజిటింగ్ ప్రకారం మేము ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ట్రైబల్ మ్యూజియంకి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా తెలుసుకుంటున్నాము కూడా ఇందులోంచి. ఇక్కడ మేము ట్రైబల్ కల్చర్ గురించి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.